చెప్తారనమాట. నడిపించే వాడిని చూసి ఇన్స్పైర్ అవుతాడు. యాక్చువల్లీ స్కూల్కి వెళ్ళిన తర్వాత అందరూ క్లాస్లో కూర్చున్న తర్వాత ప్రిన్సిపల్ అంటే స్కూల్ టీచర్ అడుగుతారనమాట, ఏమని నువ్వు పెద్దగా ఏమవుతావు అని అంటే సారథిని అవుతానంటాడు, రాజా సారథిని అవుతానంటాడు. అందరు నవ్వుతారనమాట. ఒకరు డాక్టర్ అవుతారంటారు, ఇంజనీర్ అంటారు, ఇట్లా అందరు నవ్వుతే ఆ బాబు ఇంటికి వచ్చేసి వాళ్ళ అమ్మతో చెప్తారనమాట, ఇలా అందరు నవ్వారు, నేను ఇట్లా టాంగా నడుపుతాను ఇలా అని అనేసి అంటే వాళ్ళ అమ్మ దేవుని రూమ్లోకి తీసుకెళ్ళి ఒక ఫోటో చూపిస్తుంది. అది ఎవరిది? మహాభారతంలో అర్జునుడిది కృష్ణుడిది చూపిస్తారనమాట. కృష్ణుడు రథసారిని ధర్మం వైపు నడిపించినాడు, అలాగే నువ్వు కూడా పెద్దవి అందరిని కూడా ధర్మం వైపు నడిపించు అని చెప్పేసి వాళ్ళ అమ్మ చెప్తాను. ఆ ఇన్స్పైర్ అయిన పర్సనే స్వామి వివేకానంద. ఈరోజు ఆయన పేరు మీద అందరూ అవార్డు తీసుకుంటాను. అందరికీ కంగ్రాచులేషన్స్. ప్రతి ఒక్కరు కూడా అలా రథసారిని అందరినీ కూడా ధర్మం వైపు నడిపించాలని కోరుకుంటున్నాను. జాతీయ యువజనోత్సవాల సందర్భంగా వివేకానంద జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. స్వామి వివేకానంద చనిపోయి ఇప్పటికీ 123 సంవత్సరాలు అయింది. అయినప్పటికీ కూడా ఆయన పేరుతో ఆయన 1863లో జనవరి 12 నాడు జన్మించినాడు. వారి పేరుతో జాతీయ యువజనోత్సవం అని చెప్పి జరుపుకోవడం చాలా సంతోషదాయకం. భారతదేశంలో మొత్తం కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా రేగావ మెగా సిటీ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి యువకులందరినీ పిలిచి వాళ్ళందరికీ కూడా చేయడం. ముఖ్యంగా మనం ఒకసారి చూసినట్లయితే వివేకానంద గారు 1893లో చికాగో వెళ్ళి వారు మెయిన్ ఒకటి ఏం చెప్పిందంటే భారత ఫిలాసఫీని, వేదాంతాన్ని, యోగాని పరిచయం చేసినటువంటి మొదటి వ్యక్తి. ఇంతవరకు ప్రపంచంలో అంత ఆనర్గా ఎవరు చేయలేదు. చికాగోలో ఆయనకు అంత గౌరవం లభించింది. మరీ ముఖ్యంగా ఆయన కొన్ని ఒక 5 అంశాలు మీ ముందర పెడదలుచుకున్నాను. ఎవరైనా సరే ఓడిపోతారని భయంతో ప్రయత్నించకపోవడం కంటే ప్రయత్నించి ఓడిపోవడం మంచిది. మందలో ఒకరిగా ఉండొద్దు, వందలో ఒకరిగా ఉండండి. తప్పుల్ని పదే క్షమించడం మరో పెద్ద తప్పుకు దారితీస్తుంది. నీ వెనుక ఏముంది, ముందేముంది అనేది నీకు అనవసరం, నీలో ఏముంది అనేది ముఖ్యం. చాలా చిన్న పనైనా సవ్యంగా చేస్తే మంచి ఫలితం లభిస్తుంది. స్వామి వివేకానంద వారి యొక్క ఈ జన్మదినోత్సవం మీరు ఈ అవార్డు పొందుతున్న అందరికీ మీకు ముఖ్యంగా స్వామి వివేకానంద యొక్క ఆశయాలు అన్నీ మీకు తెలిసిన విషయాలు మనం మీకు చెప్పాల్సిన అవసరం లేదు. సో మీకందరూ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తాం. ఈరోజు జాతీయ స్థాయిలో మరి వివేకానందుడి పేరు మీద నేషనల్ యూత్ డే సెలబ్రేషన్ సందర్భంగా ఈరోజు మెగా సిటీ నవాకళా వేదిక వారు 160వ జయంతి వివేకానంద గారి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటే వివేకానందుడి జీవిత చరిత్ర ముందు తరాలు ఖచ్చితంగా అందించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే 1902 జనవరి 12 1863లో జన్మించి చిన్న వయసులోనే అనతి కాలంలోనే మరి ఇందాక చెప్పినట్టు చికాగో కాకుండా యూకే అన్ని దేశాల్లో వెళ్ళి అసలు భారతదేశ ఆధ్యాత్మికను, భారతదేశ డివోషన్ క్యారెక్టర్ను, భారతీయతను మరి ప్రపంచం మొత్తం చాటించి చాలామంది శిష్యులను, విదేశీయులందరూ కూడా చాలామంది శిష్యులను తయారు చేసి ఒక బ్రిగేడియర్గా తయారై చివరికి రామకృష్ణ పరమహంస గారు శిష్యరికం చేసుకొని మరి రామకృష్ణ పరమహంస ద్వారా దేవుడు మరి ఉన్నాడు, మాట్లాడుతున్నాడని చెప్పి నమ్మకం, మళ్ళీ రామకృష్ణ పరమహంస శిష్యరికంలోనే ఒక జీవితాన్ని ముగించిన వ్యక్తి మరి వివేకానందుడు. కనుకనే వారి జీవితం ఈరోజు అందరికీ కూడా మరి యువకులను చూసి అంటుండే, యువకులకు కావాల్సిన దుఃఖ సంఖ్యలు దృఢ శరీరం, మరి చిత్తమైన మనసు అని ప్రతిసారి చెప్పేవారు. కనుక నేను భారతదేశంలో కూడా 70% యువకులు ఉన్నారు. ప్రపంచంలో ఏ దేశం లేని సంపద 70% మన దేశంలో ఉన్నది. కాకపోతే 130 కోట్ల జనాభా, చైనా, భారతదేశం ప్రపంచ పెద్ద జనాభా. మన దేశంలో విభిన్న రీతులు, విభిన్న జాతులు, విభిన్న మతాలు, విభిన్న కులాలు, విభిన్న సంఘాలు. కనుక ఆ యూత్ను కూడా మనం సక్రమంగా ఎవరు ఉపయోగించుకుంటలేరు, ప్రభుత్వాలు కానివ్వండి, సామాజిక సంస్థలు కానివ్వండి. ఒక్కసారి మన యోగ శక్తి వివేకానంద స్ఫూర్తిలో ఉవ్వెత్తున లేస్తే ప్రపంచంలో నంబర్ 1 అయ్యే అవకాశం మన భారతదేశానికే ఉన్నది. కనుక ఈ దేశంలో 163 జయంతి ఉత్సవాలు
ఈరోజు భారతదేశం అంతా నేషనల్ యూత్ ఫెస్టివల్ పేరు మీద, నేషనల్ యూత్ డే పేరు మీద కార్యక్రమాలు, అటు ఈరోజు మెగా సిటీ లాంటి సంస్థలు కానివ్వండి, ప్రభుత్వ పరంగా కానివ్వండి, ఇటువంటి కార్యక్రమాలు పెట్టి మరి వివేకానంద స్ఫూర్తితో ఈరోజు కార్యక్రమాలు చేస్తున్నందుకు మరి మెగా సిటీ నవకళా వేదిక వారికి, మల్లికార్జున గారికి, రాఘు గారికి మరి ఈరోజు నమస్కారం తెలియజేస్తూ అన్నాడు, ప్రపంచం అంతా ఒక ఎత్తు, వివేకానంద ఒక ఎత్తు. అంత అద్భుతమైనటువంటి మేధావి. బతికింది కొద్ది కాలమే కానీ ఇండియన్స్ ఆర్ పూర్ బట్ దే ఆర్ వెరీ ప్యూర్ అన్నాడు. భారతీయులు పేదవాళ్ళు కానీ స్వచ్ఛమైన వాళ్ళు అన్నటువంటి గొప్ప కేంద్ర బిందువుగా ఉండి సమాజ హితాన్ని కాంక్షించి యువతకు సముజ్వలమైనటువంటి భవిష్యత్తు ఏర్పాటు చేసి ఎంతోమంది సామాజిక ధర్మాన్ని ఏర్పాటు చేసినటువంటి మహనీయ మూర్తి రామకృష్ణ పరమహంస శిష్యుడు. ఇంకొక మాట ఇంకా చాలా కాలాతీతమైంది. దుర్గేస్మృత హర్షభీతి మశేషుడితో స్వస్థైస్మృత మతిమతీవ శుభాంగదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాపుతన్య సర్వోపకార కరణాయ సదాసిక. సకల వ్యాపకురాలు చరాచర సృష్టికి మూలభూతమైనటువంటి జగన్మాతతో ప్రత్యక్షంగా మాట్లాడినటువంటి రామకృష్ణ పరమహంస ఒక అక్షరావధూత. అక్షరత్వ వరీణ్యత్వ ధూత సంసార వర్ధన. అలాంటి మహానుభావం యొక్క శిష్యదికం చేసి ఆయన యొక్క జ్ఞానాన్ని సముజ్వలంగా ఆకలింపు చేసుకొని విద్యార్థికుడిగా గొప్ప పేరు సంపాదించినటువంటి మహానుభావుడు వివేకానంద. ఒక నిలువెత్తు ఆధ్యాత్మిక విగ్రహం, ఒక నడిచే ఆధ్యాత్మిక పాఠశాల, ఒక నడిచే లక్ష్యశుద్ధి, ఒక నడిచే పంచామృతం, ఒక నడిచే పూర్ణకుంభం. అలాంటి మహానుభావుల చేతిలో చాలామంది ప్రతిభావంతులైనటువంటి 36 మందికి అవార్డు ఇవ్వడం చాలా 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 సంతోషంగా ఉంది. చాలామంది మేధావులు, చదువుకున్న వాళ్ళు, యోగ్యులు, సమాజ హితాన్ని కాంక్షించేటువంటి సామాజిక కార్యకర్తలు, ఉపాధ్యాయులు, డాక్టర్లు, వివిధ రంగాల్లో ఉన్నటువంటి లబ్ధపదించినటువంటి గొప్ప వ్యక్తులు సత్కారం చేసి చాలా సంతోషంగా భావిస్తూ ఇవాళ ఈ కార్యక్రమానికి మా వేణన్న రావడం చాలా సంతోషం. భారతదేశంలో ఇద్దరే అన్నది, ఒకరు దత్తన్న, 2 వేణన్న. కొట్టాలి చెప్పండి మా వేణన్న. వాటిలో గొప్పతనం ఏంటంటే నేను ఆయన ఒక ఘన వైద్యుడు. ఆ వైద్య వృత్తిని పక్కన పెట్టి రామారావు గారి ఆహ్వానం మేరకు రాజకీయాల్లో ప్రవేశించి చంద్రబాబు నాయుడు ఆశీర్వాదంతో, రేవంత్ రెడ్డి గారి సహకారంతో, చంద్రశేఖరరావు గారి ఆశీర్వాదంతో వివిధ హోదాల్లో విజృంభమానంగా చేసినటువంటి గొప్ప వ్యక్తి. ఆయన వ్యక్తిత్వానికి ఒక మాట చెప్పి అలా అవార్డు కార్యక్రమానికి వెళ్ళా. దేవగౌడ ప్రభుత్వంలో విద్యుత్ శాఖ మంత్రి తవరు ఇండిపెండెంట్ చార్జ్. ఆ చార్జ్ సమయంలో ఆనాటి ప్రధాని మెప్పును పొంది ఆశీర్వాదాన్ని పొందినటువంటి మహనీయ మూర్తి, మంచి డైనమిక్ లీడర్, డౌన్ ట్రాడన్ లీడర్, అని క్షేత్రస్థాయి నాయకుడు. పదవితో ప్రమేయం లేకుండా ఎవరి ఇంటి ముందు గుంపు ఉంటుందో అలాంటి గుంపు ఉన్న లీడర్ మా వేళన. పదవితో ప్రమేయం లేని ఉపకారానికి ప్రతిగా ప్రధానమంత్రి హోదాలో అమెరికాకు ఆహ్వానం దొరికాయి బిల్ క్లింటన్ గారు. ఆనాడు ఏదో కారణాల వల్ల దేవగౌడ వెళ్ళలేదు. ఆన్ బిహాఫ్ ఆఫ్ దేవగౌడ భారతదేశ ప్రతినిధిగా వైట్ హౌస్లో ప్రవేశించి తెలుగు తేజాన్ని ప్రకటింపజేసి మా వేళన. స్వామి వివేకానంద ఆ పేరే మన భారత జాతికి ఒక ఇన్స్పిరేషన్. ఆయన ప్రతి వాక్కు ఒక అమృత వాక్కు. అటువంటి యతివరేణ్యుని జయంతి సందర్భంగా ఈ విశిష్ట పురస్కారం తీసుకోవటం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నానండి. ఈ ఈ ఈ పురస్కారం మా బాధ్యతని ఇంకా పెంచింది. ఇంకా నిబద్ధతతో జాగ్రత్తగా సర్వీస్ చేస్తామని మీ అందరికీ తెలియపరుస్తున్నాను. మీ అందరికీ కూడా థ్యాంక్స్ అండి. ఈ సందర్భంగా ఒక ఇంపార్టెంట్ థింగ్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. స్వామి వివేకానందులు వారు చెప్పింది ప్రతి ఏజ్ గ్రూప్ని, ప్రతి ప్రొఫెషన్లో ఉన్నవారు వారు ఎప్పుడన్నా ఇన్స్పైర్ కావాలంటే వారి మెసేజెస్ చదివితే చాలు ఇన్స్పైర్ అవుతాము. ప్రస్తుత రామకృష్ణ మఠ అధ్యక్షులు స్వామి బోధమయానంద మహారాజ్ స్వామీజీ మన మెడికల్ ఫీల్డ్లో ఉండేవారి గురించి వారిని కలిసినప్పుడు ఇది చెప్పేవారండి. ముఖ్యంగా అదేంటంటే రోగి దేవో భవ, దరిద్ర దేవో భవ. ప్రతి రోగి కూడా మీరు ఒక గాడ్ లాగా లేకపోతే గాడ్ రిప్రజెంటేటివ్ లాగా ట్రీట్ చేయమని ఆయన మార్గదర్శకత్వం చేసేవారు. అటువంటి మహానుభావుని ఆశీస్సులతో, ఇన్స్పిరేషన్తో మేమందరం ఉట్టాభక్తిగా మేము చేయగలిగింది చేస్తామని మీ అందరికీ తెలియపరుస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.